పీసీఓఎస్ ఉన్న ప్రతి పేషెంట్ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేయించుకోవాలా? ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మృదుల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వినుకొండ. చాలామంది పేషెంట్స్ వస్తారండి ఓపీడీకి. వచ్చి నాకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉందండి, నాకు రెగ్యులర్గా సైకిల్స్ రావట్లేదు మేడం, మీరు నాకు లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయండి, పీసీఓఎస్ సిస్టులు పగలు కొట్టేసేయండి, నాకు వెంటనే ప్రెగ్నెన్సీ అందేస్తుంది అని అంటారు. సో అలా కాదండి. లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ ఎవరికి చేయాలి, ఎవరికి చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నది కూడా చూసుకోవాలి. ఒక 10 years బ్యాక్, 12 years బ్యాక్ ఏంటంటే లాప్రోస్కోపిక్ ఒవేరియన్ అన్నది ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్. పీసీఓఎస్కి డ్రిల్లింగ్ చేయండి, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుతుంది అండ్ వెంటనే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ అవుతుంది అని. ఇప్పుడు కూడా కాన్సెప్ట్ కరెక్టే, కానీ ఇప్పుడు విత్ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ మెడిసిన్స్తో వర్కౌట్ అవ్వనప్పుడు మాత్రమే సెకండ్ లైన్ లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అనమాట. సో బేసికల్గా పీసీఓఎస్లో ఏముంటుంది, యానోవ్యులేషన్ అంటే ఎగ్ అన్నది అసలు పెరగదు, రిలీజ్ అవ్వదు. ఎందువల్ల? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే వాళ్ళలో కొంచెం మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, ఫీమేల్ హార్మోన్స్ తక్కువ ఉంటాయి. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవ్యులేషన్ అన్నది జరగదు. సో మనం ఏం చేస్తాము, ఓవ్యులేషన్ జరగడం కోసం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కొన్ని మెడిసిన్స్ ద్వారా కరెక్షన్ చేసి ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ అన్నది ఇస్తామన్నమాట. కొంతమంది టాబ్లెట్స్ ఇచ్చినా కూడా ఎగ్ పెరగదు. అప్పుడు టాబ్లెట్స్ డోస్ అన్నది పెంచుతాం నెక్స్ట్ సైకిల్లో, అయినా కూడా కొంతమందికి ఎగ్ రిలీజ్ అవ్వదు. అప్పుడు ఇంజెక్షన్స్ స్టార్ట్ చేసుకుంటాము. ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఇలాంటి పేషెంట్స్ని రెసిస్టెంట్ పీసీఓఎస్ అంటాం. అంటే వాళ్ళకి మెడిసిన్స్తో కానీ ఇంజెక్షన్స్తో కానీ ఎగ్ అనేది గ్రో అవ్వదు, రిలీజ్ అవ్వదు అనమాట. ఇలాంటి పేషెంట్స్కి లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం డ్రిల్లింగ్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఓవ్యులేషన్కి హెల్ప్ చేస్తుంది ఆ డ్రిల్లింగ్. అలానే లీన్ పీసీఓఎస్ అంటాం. చాలామంది పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం లావుగా ఉంటారు, దాన్ని ఒబీస్ పీసీఓఎస్ అంటాం. కానీ ఒక స్మాల్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, పీసీఓఎస్ ఉంటుంది కానీ వాళ్ళు సన్నగానే ఉంటారు. ఇలాంటి లీన్ పీసీఓఎస్ పేషెంట్స్లో కూడా మనకి లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అన్నది యూజ్ అవుతుంది. అట్లానే మేల్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండడం, అంటే ఆండ్రోజన్ లెవెల్స్ చాలా హై ఉండడం. అలానే ఎల్హెచ్ లెవెల్స్ అని అంటాం అనమాట. ఎల్హెచ్ లెవెల్స్ కూడా వెరీ హై ఉండడం. ఎల్హెచ్ లెవెల్స్ తగ్గించుకోవడానికి మనం ఇనిషియల్గా మెడిసిన్స్ పెట్టుకుంటాము. మెడిసిన్స్ పెట్టినా కూడా ఓవ్యులేషన్ అవ్వట్లేదు, ఎల్హెచ్ లెవెల్స్ ఇంకా హైగానే ఉన్నాయి అన్నప్పుడు మనం లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అన్నది అడ్వైజ్ చేస్తాం. సో లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ ఎవరెవరికి అడ్వైజబుల్ అని అంటే రెసిస్టెంట్ పీసీఓఎస్, అంటే మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్ గ్రో అవ్వట్లేదు, ఓవ్యులేషన్ జరగట్లేదు. నెక్స్ట్ లీన్ పీసీఓఎస్, అంటే సన్నగా ఉన్న పేషెంట్స్లో పీసీఓఎస్ ఉండడం. హై హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సీరం ఎల్హెచ్ లెవెల్స్ వెరీ హై ఉండడం ఆర్ ఆండ్రోజన్ లెవెల్స్ హై ఉండడం. ఇట్లా ఉన్న వాళ్ళకి మనం లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేసినప్పుడు మాత్రమే మ్యాక్సిమం బెనిఫిట్ అన్నది వస్తుంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నది మెడిసిన్స్, సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మాత్రమే లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్.